సభా సరస్వతికి నమస్సుమాంజలి. వేదికను అలంకరించిన పెద్దలకు, వేదిక ముందున్న ప్రముఖులకు నేటి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈనాటి మన కథానాయకుడు స్నేహశీలి, విద్యాధికుడు, సహోద్యోగ పక్షపాతి, ధార్మికుడు, మృదుభాషి, మితభాషి, కోమల స్వభావి అయిన గౌరవనీయులు శ్రీ గేదెల రామకృష్ణ గారి పదవీ విరమణ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ ఆత్మీయ వీడ్కోలు సభలో ముందుగా రామకృష్ణ గారి గురించి క్లుప్తంగా మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాం. శ్రీ రామకృష్ణ గారు విజయనగరం జిల్లా బొబ్బిలిలో కీర్తిశేషులు శ్రీ గేదెల కూర్మినాయుడు గారు మరియు శ్రీమతి భాగ్యలక్ష్మి దంపతుల యనమండుగురు సంతానంలో తొలి సంతానంగా 1961 జూలై 24న జన్మించారు. వారి పాఠశాల విద్యాభ్యాసం బొబ్బిలిలో ఎస్హెచ్ స్కూల్లో సాగగా, అటుపిమ్మట రాజా ఆర్ఎస్ఆర్కే రంగారావు కళాశాలలో 1979వ సంవత్సరంలో ఇంటర్మీడియట్ విద్యాభ్యాసం పూర్తి చేసి, తదుపరి సుప్రసిద్ధ బాపట్ల వ్యవసాయ కళాశాలలో ప్రతిష్టాత్మకమైన అగ్రికల్చరల్ బీఎస్సీ పట్టాను 1983వ సంవత్సరంలో పొంది, హైదరాబాదు నగరంలోని విఖ్యాత ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నుండి 1985వ సంవత్సరంలో ఎంఎస్సీ అగ్రికల్చరల్ పీజీ విద్యను పూర్తి చేశారు. జాతీయ బ్యాంకులలో ఉన్నత శ్రేణి బ్యాంకుగా ఖ్యాతి గడించిన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 1985 నవంబర్ 19న రూరల్ డెవలప్మెంట్ ఆఫీసర్గా తన ఉద్యోగ ప్రస్థానాన్ని వెదురేశ్వరం శాఖలో స్కేల్ 1 స్థాయిలో మొదలుపెట్టి, వృత్తి పట్ల అంకిత భావంతో పనిచేస్తూ స్కేల్ 2గా, స్కేల్ 3 స్థాయి అధికారిగా పదోన్నతులు పొంది, నేటితో 35 సంవత్సరాల 8 నెలల సుదీర్ఘ కాలం పాటు బ్యాంకుకు విశేషమైన సేవలందించారు మన రామకృష్ణ గారు. అంకిత భావంతో పనిచేస్తూ సహోద్యోగుల అభిమానాన్ని చొరగొని, ఉన్నతాధికారుల ప్రశంసలతో పాటు పురస్కారాలు సైతం అందుకున్న ధీశాలి. అంతేకాకుండా విశాఖపట్నంలోని యూనియన్ లోన్ పాయింట్కు, గోపాలపట్నం, మిడ్ కార్పొరేట్ వంటి శాఖలకు మొట్టమొదటి బ్రాంచ్ హెడ్గా నియమితులయ్యి, తనదైన శైలిలో అటు ఖాతాదారులకు, ఇటు బ్యాంకుకు మెరుగైన సేవలందించారు. రైతుల పట్ల, బడుగు బలహీన వర్గాల పట్ల అత్యంత సానుకూల వైఖరితో అత్యున్నత స్థాయి సేవలందిస్తూ నిరంతరం తన శ్రమను సంస్థ వ్యాపారాభివృద్ధికై అంకితం చేశారు. ఒకవైపు తన సంస్థకి అంకిత భావంతో సేవలందిస్తూనే, మరోవైపు తన ఉద్యోగ జీవిత ప్రారంభం నుండి యూనియన్ బ్యాంక్ అధికారుల కాంగ్రెస్ ద్వారా అనేక మంది సహోద్యోగుల శ్రేయస్సుకి నిరంతరం అలుపెరగక సేవలందిస్తూ, ప్రతి ఉద్యోగి కష్టాన్ని, వారి వ్యక్తిగత ఇబ్బందులను నిరంతరం కనిపెడుతూ, వారికి చేదోడు వాదోడుగా నిలబడి యూనియన్లో డెప్యూటీ జనరల్ సెక్రటరీ స్థాయికి ఎదిగి మనందరి మన్ననలు పొందిన మనవాడు, హితుడు, సన్నిహితుడు, ప్రియ స్నేహితుడు మన రామకృష్ణ గారు. ఇక వారి వ్యక్తిగత జీవితానికి వస్తే, ప్రతి పురుషుని విజయం వెనుక ఒక స్త్రీమూర్తి ఉన్నట్లే వారు సాధించిన అనేక విజయాల వెనుక వారికి వెన్నుదన్నుగా నిలిచిన వారి జీవిత భాగస్వామి శ్రీమతి గీతాదేవి గారిని 1991వ సంవత్సరం జూలై 3వ తేదీ నాడు తన జీవితంలో ఉన్నత సగభాగంగా, అదేనండి బెటర్ హాఫ్గా స్థానం కల్పించి ఆదర్శ దంపతులయ్యారు. ఆమె కూడా మన బ్యాంకు ఉద్యోగిని. వారి ప్రియ దాంపత్యానికి చిహ్నంగా 1992 డిసెంబర్ 27న చిరంజీవి సత్యచైతన్య సుపుత్రునిగా ఉదయించి, ఇంతింతయి వటుడింతయ్య అన్నట్లుగా తండ్రిని మించిన తనయునిగా ఎదిగి, సివిల్ ఇంజనీరింగ్లో ఎంఎస్ డిగ్రీ సాధించి, ఆ దంపతులకు గర్వకారణంగా నేడు అమెరికాలో ఫ్లోరిడా పట్టణంలో ఉన్నతాధికారిగా స్థిరపడ్డాడు. బ్యాంకు ఖాతాదారులకు, పేద ప్రజలకు, ప్రత్యేకించి రైతులకు తనదైన శైలిలో మెరుగైన సేవలందిస్తూ, సమాజంలో తన కుటుంబాన్ని ఉన్నత స్థానంలో నిలబెడుతూ, మన బ్యాంకు ఉద్యోగుల సంక్షేమాన్నే తన ఊపిరిగా చేసుకుంటూ, నేడు పదవీ విరమణ చేస్తున్న సందర్భంగా వారికి, వారి కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని మనసారా కోరుకుంటూ, వారికివే మా సలాం, లాల్ సలాం. Andhra Bank and Corporation Bank are now Union Bank of India. Very good afternoon to all the distinguished guests who are present on the dais, my dearest colleagues.
and the ex-staff members and their relatives who are present here, and the hero of the day, Shri G. Ramakrishna, whose retirement function is being held here. First of all, I extend my apologies for not being able to attend this grand function, but I firmly believe that this function will be a memorable one for all the participants who are present here. I congratulate Mr. G. Ramakrishna on his retirement day and wish him all the best, and also wish him healthy, peaceful and satisfactory retired life, or we can say the second innings. During my stay at Visakhapatnam from 2016 to 18, Mr. Ramakrishna was a strong pillar of support behind me. He helped me a lot and gave me valuable advice whenever we went for NPA recovery, and he is a social person and having a large followers behind him. The time was no limit for him. Whenever I called at any time of the day, he was ready with his team to help me for any critical task. I will not forget his contribution which he gave to me during my stay there. I wish him all the best and hope that from now onwards he will live a more happier life. Thank you, my dear G. Ramakrishna. సంభవం నీకే సంభవం, సంభవం నీకే సంభవం, ధర్మానికి నువ్వే రాజువై, న్యాయానికి నువ్వే మూర్తివై. హాయ్ రామకృష్ణ, పాట ఎందులో గుర్తుపట్టావా? బొబ్బిలి పులి. రామకృష్ణ అంటే బొబ్బిలి పులి అనమాట. ఇంత తొందరగా నువ్వు రిటైర్ అయిపోతున్నావు అంటే నమ్మశక్యంగా లేదు. బట్ నువ్వు యూనియన్ బ్యాంకులో చేరి నీ పదోన్నతుల్ని త్యాగం చేసి ప్రజల కోసం నీ సర్వీస్ మొత్తం వెచ్చించావు. అది ఎంతో గర్వకారణం. మాకు తెలుసు మన 79 బ్యాచ్ ఇంత కొహెసివ్గా ఉండడానికి నీ పాత్ర కూడా ఎంతో ప్రముఖంగా చెప్పుకోదగింది. నువ్వు మా ఉత్తర కోస్తా ప్రాంతం వాడి వలన అభిమానం లోపల ఉన్నప్పటికీ కూడా మన ప్రయాణం బాపట్ల 79 బ్యాచ్లో చాలా సాఫీగా సాగటానికి, అందరికీ గుర్తుండిపోయే విధంగా ఉండటానికి నీ పాత్ర కూడా ఎంతో ఉంది. నువ్వు స్నేహానికి ఎంతో విలువిస్తావు, ఆ విషయం నాకు తెలుసు. స్నేహశీలిగా నిన్ను మేమందరం గుర్తించడం జరిగింది. సో ఈరోజు నువ్వు పదవి విరమణ చేసి విశాఖపట్నంలో సెటిల్ అవుతావని తలుచుకుంటుంటే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మేమందరం పదవి విరమణ అనంతరం చేరుకోబోయే ఊరు విశాఖపట్నమే. సో ముందు కూడా మనం చాలా క్లోజ్గా టచ్లో ఉంటూ మన పదవీ విరమణ అనంతరం సాగే కాలాన్ని సుఖ సంతోషాలతో ఆనందమయం చేసుకునే విధంగా ఆ భగవంతుడు మనకి శక్తి సామర్థ్యాలు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విష్ యూ గుడ్ లక్ అండ్ ఆల్ ది బెస్ట్ ఇన్ యువర్ పోస్ట్ రిటైర్డ్ లైఫ్. బై రామకృష్ణ. నమస్తే రామకృష్ణ గారు. You are retiring today after having served the bank in various capacities for a very long period. I have received an invitation for your retirement function from Raj Garu, Gopalpatnam manager, but due to the pandemic
I am not traveling of late, hence I am not able to make it. I thought I can share a small video to express my association with you. As you know that I have worked as a regional head of EAB in Visakhapatnam, and during the merging process, that is after 1/4/2000, we have worked together in the formation of new FGMO Visakhapatnam. During that period, I had the opportunity to interact with you and so also with your then regional head, Mr. Ajay Kumar. As I see that you are very hardworking and you are taking care of the recovery department, and I can say very proudly that you are one of the very close confidants of the regional head, and you are used to be very in close coordination. You used to work with Ajay ji. During that period, we had a lot of interaction regarding setting up our new office and shifting of regional office of UBI to EAB zonal office. All these things we have meticulously planned, and ప్రియమైన రాంకీ, నీ మిత్రుత్వంలో స్వాంతన ఉంది. నీ సున్నితమైన సరసం, హాయినిచ్చే నీ చిరుదరహాసం ఇంకా గుర్తే. దూరదేశాల్లో నివసిస్తున్న నీ కార్మిక సేవలు, నీ ఉద్యోగంతో పాటు నువ్వు చేసింది తిలకించి కొనియాడటం మానలేదు. సుదీర్ఘమైనటువంటి సేవల అనంతరం విశ్రాంతి జీవనంలో అడుగు పెడుతున్న నీకు ఆ పరమాత్ముడు ఆయురారోగ్యాలను, సుఖమయ జీవితాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ మీ రాజు. Most respected Ramakrishna sir, I couldn't attend your function, but anyhow this was my aim to attend. Because of some exigency I couldn't come, but my association with you sir, I think you remember sir, during in the year 1998 I joined as RDO and you were there in regional office Raipur. Sir, thank you very much for the support you have given at my initial age, at my initial career. And I just remember that during those days also you have shared your, just we are sitting beside you and we learned so many things. So thank you very much sir for supporting at the early stage of our career. And during my journey of 23 years, all the time you supported me sir. And I remember whenever there was any personal advice or professional advice, I always discuss with you, and you always given support just like my elder brother. So thank you during the journey. And I just remember also during my faculty stint in Staff College Bangalore, you also come to our college 2 occasions. So at that time I was really feeling privileged to take some sessions before you. And also now I am in Srikakulam sir. I just last week I met you sir. I was really very happy to find that you are getting retired and you will have a full retirement life, happy life. And I hope your family will also get 100% Ramakrishna sir. So thank you very much sir, and all the time I will be in touch with you, and I request you sir, be in touch with us sir. Thank you very much sir. Thank you. Hi Ramakrishna and hi Subramaniam. Good morning. Firstly, hearty congratulations on your successful completion of 35 plus years of service in the banking industry. మీ ఇరువురికి నా హృదయపూర్వక పదవీ విరమణ శుభాకాంక్షలు.
Wishing you both a very vibrant and happening second innings. Thank you and take care. ఇప్పుడు పదవీ విరమణ చేస్తున్న మన మిత్రులు రామకృష్ణ మణి ఇద్దరికీ కూడా నా యొక్క పదవీ విరమణ శుభాకాంక్షలు. మన రామకృష్ణ బ్యాంకులో జాయిన్ అయినప్పుడు బిజినెస్ లీడర్గానే కాకుండా యూనియన్ లీడర్ కింద కూడా వెదికి మనకందరికీ ఎంతో వన్ని తెచ్చాడు. అలాగే మణి నిజంగా మన బ్యాచ్లో మణిపూస లాంటి వాడు. ఎప్పుడూ సరదాగా నవ్వుతూ ఆహ్లాదంగా అందరినీ ఉంచుతూ ఉంటాడు. అదేవిధంగా మన రామకృష్ణ మణి ఇద్దరికీ కూడా ఈ పదవీ విరమణానంతర జీవితం కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. Hi Ramakrishna, I wish you a happy retirement life from the services of Union Bank of India. Due to this pandemic and long distance, I am unable to come over there and join your felicitation function. Forgive me, but you are always there in my heart. A very good quality which I observed in you is, in spite of your problems, difficulties, you never expressed them or you never shown them on your face. You are always smiling. ఇది అందరికీ లభ్యమయ్యే లక్షణం కాదు. ఇట్ ఈస్ ఏ గిఫ్ట్ గివెన్ టు యూ బై గాడ్. అండ్ ద టెన్యూర్, అవర్ టెన్యూర్ అట్ విజయవాడ ఈజ్ ఎ గ్రేట్ మెమరీ ఫర్ మీ. I never forget your cooperation and it is a lot for me. మార్నింగ్ నేను ఒక మెసేజ్ పంపాను మీకు. వెల్త్ ఈజ్ నాట్ ఏ పర్మనెంట్ ఫ్రెండ్ బట్ ఫ్రెండ్స్ ఆర్ పర్మనెంట్ వెల్త్. సో ఈ ఫ్రెండ్ను కూడా ఇప్పుడు మీరు గుర్తుంచుకుంటారని కోరుకుంటూ ఉన్నాను. సో మీరు మీ ఫ్యామిలీ సంతోషంగా ఉండాలి. ఫైనలీ వన్స్ అగైన్ ఐ విష్ యూ ఎ హెల్దీ, హ్యాపీ, పీస్ఫుల్ రిటైర్మెంట్. బాయ్. యూనియన్ బ్యాంకులో చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్గా కెరీర్ పూర్తి చేసుకొని ఎలాంటి మచ్చ లేకుండా రిటైర్ అవుతున్న సందర్భంగా నీకు శుభాకాంక్షలు. అదేవిధంగా రాబోయే కాలంలో కుటుంబ సభ్యులతో కొత్త అసైన్మెంట్తో కొత్త జీవితంలో మరింత సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గుడ్ విషెస్ టు యూ. థ్యాంక్ యూ రాము. ముందుగా రామకృష్ణ గారు గుడ్ మార్నింగ్ అండి. హ్యాపీ రిటైర్మెంట్ లైఫ్. మీరు చక్కగా యూనియన్ బ్యాంక్లో సీనియర్ మేనేజర్గా చక్కగా వైజాగ్లోనే రిటైర్ అవుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మీరు డ్యూటీలో ఉన్నప్పుడు ఎంత హ్యాపీగా ఫ్రెండ్స్ మా అందరితో కూడా కలిసి యాక్టివ్ పార్టిసిపేషన్ తీసుకుని గ్రూప్స్ అంతటి కలుపుతూ ఉండేవాళ్ళు. మరి అదేవిధంగా రిటైర్ అయిపోయిన తర్వాత కూడా మీరు ఆ పార్టిసిపేషన్లోనే ఉండాలి. మీరు వచ్చే రిటైర్మెంట్ కాలం అంతా కూడా హ్యాపీగా ఉండాలని, మీ ఆయుష్ ఆరోగ్యాన్ని భగవంతుడు ప్రసాదించాలని చెప్పి మరి మీ క్లాస్మేట్గా నేను మీకు అభినందనలు తెలుపుతున్నానండి. ఇది మంచి ప్రాసెస్ పెట్టారు మన క్లాస్మేట్స్ అందరూ కూడా. మన క్లాస్మేట్స్ ఎవరు రిటైర్ అవుతున్నా కూడా మరి ఇట్లా వీడియో క్లిప్పింగ్స్ తీసి పెట్టాలని చెప్పేసి దిస్ ఈజ్ ఏ గ్రేట్ థింగ్. అందరం కూడా ఒకళ్ళకొకళ్ళు విషెస్ చెప్పుకుంటూ మరి ఇప్పటి నుంచే మనకి కొంచెం ధైర్యాన్ని, ఉత్సాహాన్ని ప్రేరేపిస్తూ ఉన్న స్నేహితులు ఉంటే బాగుంటుంది. ఇప్పటి వరకు మనం సెల్ఫ్గా మనం ఉండగలుగుతాము. వేరేజ్ రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత కొంచెం లోన్లీనెస్కి ఫీల్ అవుతాం. కాబట్టి కంపల్సరీగా మనం గ్రూప్ని ఇట్లాగే మేనేజ్ చేసుకుందాము. అందరం కూడా కలిసి ఒక ఫ్యామిలీ లాగా ఉందాము. ఇంకొకసారి రామకృష్ణ గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు, పదవీ విరమణ శుభాకాంక్షలు తెలుపుతున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ గుడ్ మార్నింగ్ రామకృష్ణ. ఐ విష్ యూ హ్యాపీ, healthy and peaceful retired life. I am sure that you'll be very happy after your retirement. Whatever you decide to do after retirement, no? I wish you very best. So you being the union leader, all along you have been very busy with your activities. I think it is time has come for you to give some quality time to your family, and hopefully whatever you do, you'll relax, you'll do and enjoy it.
So it is a really joy to spend time with you, Ra. Always. I couldn't catch up much with you in Vizag. Probably after retirement we'll catch up. I wish you all very best and always be happy and healthy. Bye-bye. Good morning, friends. It's a matter of great pleasure for me to talk on this occasion of here, arranging a grand function to bid farewell to Ramakrishna on the eve of his retirement after putting in 3.5 decades of meritorious service. My association with Ramakrishna dates back to 2007 when I was part of retail bank department in central office and thereafter as area head for retail banking in Chennai. He is such a nice gentleman to work with. Excellent experience it is. Highly dedicated towards his duties for the bank, highly friendly with his colleagues as well as the customers. A result-oriented person, down-to-earth kind of a person he is. As for me, I started my career with the bank from Andhra and lastly worked in Pratipadu in 1976 as a branch manager. Just prior to that, I was accountant of Rajahmundry in 1972. I love talking in Telugu to my good friends from Andhra. I got good number of friends in Andhra. This is about me. I wish Ramakrishna the very best in his life after retirement. Good health and happiness to him as well as his family members. God bless him. My thanks to the team of Srikakulam Regional Office for giving an opportunity for me to talk on this occasion. Thank you very much. Hi friends. Hi Ramakrishna. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి సూపర్ యాన్యుయేట్ అవుతున్న మన బ్యాచ్మేట్ రామకృష్ణకి హార్టీ కంగ్రాచులేషన్స్. మన బ్యాచ్లో వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళం ఈ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చిన బ్యాచ్మేట్స్లో మన రామకృష్ణ కొంచెం సందడిగా హడావుడిగా ఉండేవాడు. అట్లాంటి రామకృష్ణకి 60 ఏళ్ళ వయసు వచ్చేసిందని అనుకుంటేనే చాలా ఆశ్చర్యంగా ఉంది, వింతగా కూడా ఉంది. అప్పుడే మన అందరం సీనియర్ సిటిజన్స్ కావులోకి వచ్చేస్తున్నానని కొంచెం ఇబ్బందికరంగా కూడా ఉంది. ఐ విష్ రామకృష్ణ ఏ వెరీ హెల్దీ, హ్యాపీ, కంటెంటెడ్ అండ్ పీస్ఫుల్ రిటైర్మెంట్ లైఫ్. Thank you. Respected dignitaries on the dais and my dear colleagues. First of all, my apologies to the organizers and Mr. Ramakrishna for not attending this function personally. Vedal Ramakrishna, we fondly call him GRK, is a man of honesty, integrity and very kind-hearted. He extends his helping hand irrespective of person, nature or union. It is very difficult to find a person like GRK. I am not able to recollect my first meeting with GRK, but from that day onwards, our friendship has grown leaps and bounds. We both joined as RDOs and worked in different villages and interior places like Chintapalli, Yeleswaram, etc. But when I went to Chintapalli as RDO, people still remember his services rendered to them, and he has done exceedingly well in the roles assigned to him during his banking career. And his way of working and thinking about customers, really, bank has benefited a lot. I have got an opportunity to work with Mr. GRK in regional office Visakhapatnam in CRLD department. Really, I appreciate the way he plans the recovery drives meticulously so that we can contact all the people, all the borrowers without any difficulty. Coming to Madam Geeta, I think she supported him like anything, both personally and professionally. And GRK has sacrificed his banking career by not taking promotions. But bank might have benefited much more if he has taken promotions in the bank.
Mr. Ramakrishna, we are so proud of all the hard work you have put in your career. Now it is time to enjoy your retirement. Enjoy your well-deserved change of pace. And I wish you both a happy, healthy and wealthy retired life. And once again, I thank the organizers for giving me this opportunity. Thank you one and all. ప్రియమిత్రుడు రామకృష్ణకి పదవీ విరమణ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ చిన్న సందేశం. రామకృష్ణ నాకు వయసులో చిన్నే అయినా కానీ పనిలో మాత్రం పెద్దన్నే. ముఖ్యంగా నా విశాఖపట్నం రీజనల్ ఆఫీస్ టెన్యూర్లో ఆయన అందించిన సహాయ సహకారాలు అద్వితీయమైనవి. ఆయన ప్రోద్బలం ప్రోత్సాహంతో చాలా సాధించగలిగాం రికవరీ డిపార్ట్మెంట్లో. అందులో మొత్తం ప్రతిభ అంతా రామకృష్ణన్ అని చెప్పడంలో ఏ సందేహం లేదు. ఈ పదవీ విరమణ సందర్భంగా భగవంతుడు ఆయనకి సంపూర్ణ ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ఇచ్చి అతని అభీష్టాలన్నీ నెరవేర్చాలని భగవంతుడిని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. శుభోదయం రామకృష్ణ. షష్ఠి పూర్తి శుభాకాంక్షలు. నీకు రాబోయే రోజుల్లో అంతా సుఖంగా నువ్వు కోరుకున్నవన్నీ జరగాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. హ్యావ్ అ గ్రేట్ డే. త్వరలో షష్ఠి పూర్తి చేసుకుంటూ చేస్తున్న బ్యాంకుల నుంచి రిటైర్ అవుతున్న మన తోటి మిత్రులు జి రామకృష్ణకి అలాగే బొమ్మి సుబ్రహ్మణ్యంకి ఇద్దరికి కూడా ఆల్ ద బెస్ట్. ఇద్దరూ కూడా వాళ్ళు ఎన్నుకున్న బ్యాంకింగ్ రంగంలో చాలా ఉన్నత స్థాయికి వచ్చి చక్కటి పదవులు చేశారు. ఇక జిఆర్కే అంటే మన జి రామకృష్ణ వాళ్ళ యూనియన్ బ్యాంక్ యూనియన్లో కూడా యాక్టివ్గా పనిచేస్తూ వాళ్ళ ఎంప్లాయీస్ బాధలు కూడా తీరుస్తూ మంచి పేరు సంపాదించుకున్నాడు. వాళ్ళిద్దరికీ కూడా ఆల్ ద బెస్ట్ చెప్తూ ఆ దేవుడు వాళ్ళకి సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాంటి వీడియోలు పంపించమని రిక్వెస్ట్ చేస్తూ వెంట పడుతూ వదలకుండా అస్తమాను మెసేజ్లు పెడుతున్న ఎమ్మెల్యేకి కూడా మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి. అంత ఇంట్రెస్ట్గా చేస్తున్నాడు. ఇది ఒక కొత్త వరవడి సృష్టించాడు ఎమ్మెల్యే. థ్యాంక్ యూ ఎమ్మెల్యే. హాయ్ రామకృష్ణ, విష్ యూ హ్యాపీ రిటైర్మెంట్ లైఫ్. నీ రిటైర్మెంట్ లైఫ్ మా అమ్మాయితో హాయిగా సరదాగా నిండు నీరుళ్ళు ఆరోగ్య ఐశ్వర్యాలతో గడపాలని మనసారిగా కోరుకుంటున్నాం మీ బలరాం మామ. అలాగే మీ అబ్బాయికి పెళ్లి చేసి మనవలతో నువ్వు మా అమ్మాయి సరదాగా ఆడుకుంటూ నీ శాశ్వత జీవితాన్ని గడపాలని, నిండు నూరేళ్ళ ఆరోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని దేవుడిని మనసారా కోరుకుంటున్నాను. నువ్వు మా ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ పరిచయం చేస్తుంది. నేను అప్పుడప్పుడు అడుగుతుంటారు, నువ్వు రిటైర్మెంట్ అయిన తర్వాత మా అమ్మాయితో నువ్వు కలిపి నేను అనకాపల్లి వెళ్ళి మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ కలుద్దాము, వాళ్ళు సంతోషిస్తారు. అప్పుడప్పుడు అడుగుతారు కాబట్టి ఒకసారి కనిపిద్దాం. అలాగే అప్పుడప్పుడు గుర్తుకొస్తుంటావు. మనం కాలేజ్ టైంలో కాలేజీలో స్టడీస్ చేసేటప్పుడు నేను దేశగారిగా ఉన్న రూమ్కి వచ్చి ఎగ్జామ్స్ టైంలో నువ్వు చదవడం నేను వినడం, నేను చదవడం నువ్వు వినడం, అలాగే సిలబస్ అంతా కంప్లీట్ చేసి తర్వాత ఎగ్జామ్ వెళ్ళి రాసేవాళ్ళు. అదే అప్పుడప్పుడు మా మామూలు చెప్తుంటాను. కనీసం నెలకు ఒకసారి సరే గుర్తు వస్తుంటావు. ఈ విషయం చెప్తూ ఉంటాను నాకు ఎగ్జామ్స్ వచ్చేటప్పుడు. వన్స్ అగైన్ విష్ హ్యాపీ రిటైర్మెంట్ లైఫ్ రామకృష్ణ. బాయ్. You are a wonderful person and liked by everybody. We had a very nice time in Visakhapatnam for 5 years.
I was lucky enough to have stayed very close to your residence in Visakhapatnam, and I cherish all the enjoyable moments spent with you during the 5 years. We had a nice time, both in official front and personal front. The moments we spent together, I can never forget. And today, I would have been very happy if I am personally present there to greet you. But as you know, due to the present prevailing circumstances, I could not join you there. On this occasion of your superannuation, my family joins me to greet you a very happy, healthy and active retired life. Thank you. అందమే ఆనందం ఆనందమే జీవితమకరందం అందమే ఆనందం పడమట సంధ్యారాగం కుడియడమల కుసుమ పరాగం పడమట సంధ్యారాగం కుడియడమల కుసుమ పరాగం ఒడిలో చెలిమోహన రాగం ఒడిలో చెలిమోహన రాగం జీవితమే మధురానురాగం జీవితమే మధురానురాగం అందమే ఆనందం ఆనందమే జీవితమకరందం అందమే ఆనందం. ప్రియమిత్రుడు రామకృష్ణ విశ్రాంత జీవితం అందంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉల్లాసంగా ఉత్సాహభరితంగా సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ డియర్ ఫ్రెండ్స్. హాయ్ రామకృష్ణ, గుడ్ మార్నింగ్. విష్ యూ హ్యాపీ అండ్ హెల్దీ రిటైర్డ్ లైఫ్. ఆల్వేస్ నేను మన కాలేజీ డేస్ గుర్తు చేసుకుంటూ ఉంటున్నాను. మనం దూరంగా ఉంటున్నా వాట్సాప్ వలన మనందరం కలిసి ఉన్నట్టుగానే ఉంటుంది. ఎందుకంటే అందరూ మెసేజెస్ పంపించి అందరూ మనం టచ్లో ఉండటం వలన వాట్సాప్ ఈజ్ హెల్పింగ్ ఎ లాట్. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీబడి ఫర్ సెండింగ్ మెసేజెస్ అండ్ విషింగ్ ఎవ్రీబడి. లెట్ us keep continuing the same. Once again, I wish you happy, healthy and retired life and all the best to you and your family members. All the best for second innings. Thank you. Dear Ramakrishna sir and respected madam, Namaste. Hearty congratulations to you on attaining your superannuation. Wish you a very happy and a peaceful retired life. God bless you with all happiness and good health. It was really a very good experience. During my tenure at Visakhapatnam, you have supported a lot during campaigns and also interaction with the various forums. Your contribution to the bank have been immense and tremendous, and one of the top class outstanding charming personality whom I have associated. All my best wishes to you and your family. Keep in touch. God bless you. Thank you. Listen, my dear colleagues, I welcome you all to this special event, which is both bitter and sweet, as we are bidding farewell to our colleague Mr. Ramakrishna ji on his retirement. Even though we are sad to bid goodbye to our respected boss, we are happy that he would now be able to spend his time for his family and friends. Mr. Ramakrishna ji worked for our organization around more than 3 decades. He gave a great contribution in the growth and expansion of the organization, and let me not miss this opportunity to say a few words about him in his honor. And dedication to work. His attitude towards work has always been an inspiration for all of us. During his tenure in the organization, he has touched the lives and brought
or the best in us. Luck for the next phase of your life. Now you won't have to wake up to the sound of your alarm clock and be in a hurry of reaching office on time. You can enjoy your time with your favorite hobbies. May you have a happy, healthy, peaceful retirement. Hello dear GRK, a born leader. నీతో కలిసి బాపట్లలో 4 సంవత్సరాలు బీఎస్సీ ఏజీఏ కాకుండా నాన్ లోకల్లో మనందరం హైదరాబాదులో పీజీ కూడా చేసే అవకాశం దొరికింది. ఐ ఎంజాయ్డ్ యువర్ కంపెనీ లైక్ ఎనీథింగ్. చాలా హ్యాపీగా, పాజిటివ్గా, ఎనర్జెటిక్గా, కంఫర్టబుల్గా ఉంటుంది నీ కంపెనీ. ఎనీబడీ విల్ లైక్. నువ్వు అజాత శత్రువువి. ఆల్మోస్ట్ నీ లీడర్షిప్ ఈవెన్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కూడా మంచి పొజిషన్లో లీడర్షిప్ క్వాలిటీస్ సద్వినియోగం చేసుకున్నావని, మంచి పొజిషన్లో ఆఫీసర్స్ కమ్యూనిటీకి మంచి సర్వీసెస్ అందించావని కూడా నేను విన్నాను. కరెక్ట్గా ఏ పొజిషన్ అనేది కరెక్ట్గా తెలియనప్పటికీ డెఫినెట్గా నీకు ఆ క్వాలిటీస్ ఉన్నాయి. ఎప్పుడు నిన్ను సింగిల్గా ఎప్పుడు చూడలేదు. అదే లీడర్షిప్. ఎప్పుడు ఒక గ్రూపు, ఒక బ్యాచ్, ఒక ఆల్మోస్ట్ జనాల మధ్యలో ఉండే అవకాశం, జనాల మధ్యలో ఉన్నప్పుడు మాత్రమే చూసే అవకాశం మాకు దొరికింది. నువ్వు నీ రిటైర్మెంట్ సందర్భంగా ఈ విధంగా మా ఆలోచనల్ని నీతో పంచుకునే అవకాశం వచ్చింది. ఇప్పుడు మీకు కూడా ఈ క్లబ్లోకి ఆహ్వానిస్తున్నాం. ఏం క్లబ్ అంటే యంగ్ బట్ రిటైరింగ్ ఈ క్లబ్. ఈ క్లబ్లోకి నిన్ను కూడా ఆహ్వానిస్తున్నాం. ఈ సందర్భంగా నీవు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో, పిల్ల పాపలతో, మనవలు మనవరాళ్లతో నువ్వు కోరుకున్న ఏవైతే చేయాలని నీవు పెట్టుకున్నటువంటి టార్గెట్లన్నీ కూడా, పనులన్నీ కూడా నిర్విఘ్నంగా కంప్లీట్ చేసుకోగలిగే అవకాశం ఆ దేవుడు మీకు ఇవ్వాలని, మీకు భావి జీవితం చాలా సరదాగా, హ్యాపీగా, ఎంజాయబుల్గా గడవాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ థ్యాంక్ యూ. ఎలా ఉన్నా and congratulations on your retirement and wishing you for good luck, health, success and happiness. And I want to say a few words about you. You are very hardworking, caring and sharing and helping, very supporting person. ఈ పొజిషన్లో మేము ఉన్నామంటే ఈ సపోర్ట్ అంతా ఉంది. అండ్ విషింగ్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ. హలో బాబు గారు, ఎలా ఉన్నారు? కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ రిటైర్మెంట్ డే. ఐ మేడ్ ద కమింగ్ టైమ్ brings you a lot of happiness and good health to you.